హాయ్ అండి. ఇవాళ పండుమిర్చి పచ్చడి చేసుకుందాము. మళ్ళీ తిరగదొక్కే పని లేకుండా ఒకసారి పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పండుమిర్చి తీసుకొని శుభ్రం కడిగేసి ఆరబెట్టుకొని తొడుములు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక్క మిరపకాయని పక్కన పెట్టేసుకోవాలి. దానిలోకి కొలత ప్రకారం అరకిలో పండుమిర్చికి 1 స్పూన్ పసుపు, 50 గ్రాముల వెల్లుల్లి, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, కొంచెం బెల్లం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు ఏళ్ళు పీచులు లేకుండా 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని అదే జార్లో ఈ 100 గ్రాముల ఉప్పు కూడా అందులో వేసేసుకోవాలి. చింతపండు ఉప్పు వేసి మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. పౌడర్ అయిన తర్వాత దాన్ని ఒక సగం తీసి పక్కన పెట్టేసుకుందాము. అంటే మిక్సీ జార్లో 2 సార్లుగా వేసుకోవాలి. అరకిలో పండుమిర్చి కాబట్టి ఒకేసారి మిక్సీ జార్ పట్టదు కాబట్టి 2 సార్లుగా వేస్తున్నాను. సగం తీసేసి ఆ పౌడర్ దానిలో కొన్ని పండుమిర్చి, కొంచెం పసుపు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం బెల్లం వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం తీసుకున్న క్వాంటిటీ పండుమిర్చి మొత్తం అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మొత్తం కలిసిపోతాయి. మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఆ గిన్నెలో వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత పోపు పెట్టుకుందాము. ఒక అరకిలో పండుమిర్చికి 1/2 కిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచేసుకొని వేసుకుంటే బాగుంటాయి. నేను శనగపప్పు, మినపప్పు వేయడం లేదు. అసలు తాలింపు వేయాల్సిన అవసరం లేదు. మనం కావాలనుకున్నప్పుడు కొంచెంగా తీసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 కిలో కాబట్టి కొంచెమే కాబట్టి ఒకసారి పోపు పెట్టేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళకి కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ మీదే కొంచెం సిమ్లో పెట్టేసి ఉడికించేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. పండుమిర్చి పచ్చడి సూపర్గా ఉంటుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న వాళ్ళు పోపు పెట్టుకోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కావాల్సినప్పుడు పోపు పెట్టుకోవచ్చు.